నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. 12 క్రితం తన అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆయన స్థాపించిన పార్టీ భారాన్ని మోయడానికి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల ఇప్పుడు అన్న నుండి వేరుపడి తన సొంత రాజకీయ ప్రస్థానంలో మరో మజిలీకి చేరుకున్నారు. తాను కాంగ్రెస్ చేరుతూ 2.5 ఏళ్ల కిందట తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు షర్మిల. చనిపోయిన నా తండ్రిని A1 నిందితుడిగా పేర్కొన్న దుర్మార్గులు అంటూ ఒకప్పుడు కాంగ్రెస్ ఆ పార్టీ నేతలను తిట్టిన షర్మిల మళ్ళీ అదే పార్టీలో చేరారు. మరి ఆమె కాంగ్రెస్ విల్లు నుంచి జగన్ పైకి దూసుకెళ్లే బాణం కాబోతున్నారా? ప్రస్థానం సాగిందిలా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ షర్మిల మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ను జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు షర్మిల. 2011లో వైఎస్ఆర్సీపీ ప్రారంభిస్తే 2012లో ఆమె ఆ పార్టీలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ పార్టీ జాతీయ కన్వీనర్గా పదవి దక్కింది. పదవి కంటే కూడా జగన్ చెల్లిగా ఒక రకంగా పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని అందుకున్నారామె. జగన్ జైల్లో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నప్పుడు ప్రచారంలో చురుగ్గా ఉన్నది షర్మిల, విజయలక్ష్మిలే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ఎవరూ చేయనట్టుగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన యాత్ర జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊపిరి పోసింది అని చెప్పవచ్చు. ఇక 2019 ఎన్నికల ముందు బై బై బాబు పేరుతో 11 రోజుల పాటు బస్సు యాత్ర చేసి ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ తరపున విస్తృత ప్రచారం చేశారు. అన్నతో విభేదాలు, సొంత పార్టీ ఏర్పాటు, జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. అన్నా చెల్లెల మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పటికీ స్పష్టంగా అధికారికంగా ఇద్దరూ చెప్పలేదు. కానీ జగన్ షర్మిల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని అర్థమవుతోంది. 2021 ఫిబ్రవరిలో షర్మిల వైఎస్ఆర్సీపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 9వ తేదీన షర్మిల తెలంగాణలో తన కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. అదే ఏడాది అంటే 2021 జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం వేదికగా పార్టీని ప్రారంభించారు షర్మిల. ప్రారంభించిన మొదటి రోజు నుంచే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ ఆవిడ ఆశించిన స్పందన జనం నుంచి రాలేదు.